అందరికీ సంబంధించి కొంత బిడియము భయము ఫియర్ అనేటువంటిది పోవాలని ఒక మోటివేషన్ క్లాస్ లాగా దాంట్లో చాలా అద్భుతంగా చెప్పగలిగేటువంటి నైనా జస్వాల్ పిలిచి వీరేందర్ గారిని జయసుధ గారిని గత సంవత్సరం లోపల అవార్డులు పొందినటువంటి అంటే ర్యాంక్స్ పొందిన విద్యార్థులను 100% రిజల్ట్ తెచ్చినటువంటి పాఠశాల హెడ్ మాస్టర్స్ సన్మానం చేసుకుంటూ మీ అందరికీ ఒక అంశం తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో సమావేశం ఏర్పాటు చేయబడింది. 10వ తరగతి అనేటువంటిది జీవితంలో కీలకమైనటువంటి స్టేజ్ సెంటర్. భవిష్యత్తు ప్రణాళిక, భవిష్యత్తు మార్గదర్శకత్వము, మీ ఫ్యూచర్ అంతా ఈ పరీక్షల మీద ఆధారపడి ఉంది. ఈ పరీక్షల మీద ఆధారపడి ఉండగానే మనం ఇంత బరువెత్తుకున్నట్టు భయపడడము, అయ్యో ఎట్లా అనేటువంటి ఆలోచన చేయవద్దు అని చెప్పడానికి ఈ యొక్క మోటివేషన్ క్లాస్. మీరు సంవత్సర కాలం పాటు చదివినారు, మంచి ట్రైన్డ్ టీచర్స్ ప్రభుత్వం తరఫున మీ అందరికీ విద్యాబోధన అందించినారు. ఈరోజు ఆ సంవత్సర పాటు చదివినటువంటి యొక్క చదువుకు సంబంధించి ఒక పరీక్ష ఉన్నత స్థానానికి ఎదగడానికి మీరు చదివినటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలనే ప్రశ్నాపత్ర రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి మీరు జవాబు రాయాల్సినటువంటి మొదటి బోర్డు లాగా ఒక పరీక్ష ఇది. ఎక్కడికి వెళ్ళినా ఐఏఎస్ చదవడానికి వచ్చి కూడా మీకు 10వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చినాయని అడుగుతారు. మార్కులు ఒకటే కాదు, మీకు లోక జ్ఞానాన్ని, సామాజిక బయట ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని, జ్ఞానాన్ని